పైన వాళ్ళు నిలబడిన పిల్లలు దండం పెట్టుకుని ప్రభు దగ్గర జ్ఞానం దయచేయని అడగండి. పరిశుద్ధులను ప్రేమమడిన ప్రభు వందనాలయ్య, అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. మరొకసారి తల వంచి స్తుతిస్తున్నాం. మా పిల్లల కొరకు ప్రార్థన చేసే అవకాశం ఇచ్చావు. జ్ఞానాత్మతో మా పిల్లలు నింపబడాలి. వారు నీ చేతిలో బాణాలయ్యా, నీవు నాటిన మొక్కలయ్యా, బల్ల చుట్టూ నువ్వే పెంచావు. జ్ఞానము కలుగునగాక. వారికి ఓపిక, ఆరోగ్యం, జ్ఞాపక శక్తి, రాయగలన శక్తి, అవగాహన, నిబ్బరం, ధైర్యం అన్ని విషయాల్లో కృప చూపండి. వీరు ఎవరు బలహీనులుగా ఉన్నా, పిరికితనంతో ఉన్నా ఒక ధైర్యాన్ని సమకూర్చండి. పరీక్షలో గొప్ప విజయం చూడగలగాలి. ఆ కుటుంబాలకు వాడు దీవెనకరంగా మారాలి. నీ పిల్లల మీద నీ దృష్టి ఉంచండి, మనసు ఉంచండి, వారి మీద నీ హస్తం ఉంచండి, అద్భుతం జరిగించండి. అట్టి బలమైన కార్యాలు మీరు చేయబోతున్నందుకు వందనాలు. ఇక్కడికి రాని కొంతమంది పిల్లలు ఉన్నారయ్యా, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. కొంతమంది పెన్నులు తెచ్చుకుని ప్రార్థనలు చేయించుకున్నారు. వారి విశ్వాస కార్యాన్ని కొనసాగించి అద్భుతం జరిగించండి. తప్పక కృప కలుగునగాక. మీ బాహు చాపబడుతున్నందుకు వందనాలు. ప్రతి బలహీనత యేసు నామన విడిచిపోవునగాక. పిల్లల చుట్టూ కంచె ఉండునగాక. దేవుని కాపుదల ఉండునగాక. ఆయన అనుగ్రహించిన ఆరోగ్యం సమృద్ధిగా ఉండునగాక. బలమైన కార్యాలు జరిగించి పిల్లల పట్టి కుటుంబ సభ్యులను కూడా దీవిస్తూ ఆశీర్వదకరంగా చేసి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామాన ప్రార్థన చేసి విన్నవించి వేడుచూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చున్నాం. పిల్లలందరూ కూర్చోనండి. మీ కొరకు రోజు ఈ మందిరంలో ప్రార్థన జరుగుతుంది. మీకు ఒక విషయం చెబుతాను. మీరు ఏ తరగతి చదువుతున్నా ఒక చిన్న కాగితం మీద మీ పేరు, ఊరు, తరగతి రాసివ్వండి. ఈ మందిరంలో వాటి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఈ నెల ఇప్పటి నుంచి పరీక్షల రిజల్ట్స్ వచ్చే వరకు అవన్నీ మీరు వీలును బట్టి ఈరోజు కాకపోయినా రేపైనా మీ పేరు, ఊరు తీసుకొని ఇక్కడ ఇవ్వండి. మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది.